ఆరవ వేదం రచన శ్రీహరికృష్ణ. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు. దాదాపు 90% మంది విద్యార్థులు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్యోగాల మూలంగా ట్రాన్స్ఫర్ అయితేనో, లేక వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువులు మానేయడం జరిగితే తప్ప అంతా ఒకే కాలేజీలో చదవటం జరుగుతూ ఉంటుంది. ఆహా, అప్పటి రోజులు, అప్పటి స్నేహితులు ఎంత తీపి గుర్తుగా ఉండిపోతాయి చాలామంది విద్యార్థుల జీవితాల్లో. ఆ రోజులు ఇంత బాగున్నాయిరా, ఎలాంటి బాధరాబందీలు ఉండేవి కాదు. మన నలుగురం ఆ రోజు ఫేర్వెల్ పార్టీలో మనం మాట్లాడిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయిరా అంటున్న అశోక్ మాటలకి అడ్రస్సు అవునరా, చాలా బాగా గుర్తుకొస్తున్నాయి అంటూ ఆ రోజుని గుర్తు చేసుకున్నారు అశోక్, ఆదర్శ్, అర్జున్, సాగర్లు. ఎగ్జామ్స్ 10-15 రోజుల్లో స్టార్ట్ అవ్వడానికి ముందు ఓ రోజు కాలేజీలో ప్రతి వాళ్ళు మనిషికి ఇంత అని చందా వేసుకుని ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంటుంది. చాలా కాలేజీల్లో బీఎస్సీ, బీకామ్, బీఏ ఇలా ప్రతి గ్రూప్లో ప్రతి సెక్షన్ వాళ్ళు ఈ ఫేర్వెల్ పార్టీ జరుపుకుంటారు. ఆ రోజు మా బీఎస్సీ బి సెక్షన్ వాళ్ళంతా ఆడ మగ అంతా కలిసి 70 మంది పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పాటలు, డ్యాన్సులు, భవిష్యత్ ప్లాన్లు జరుపుకోవడం, తర్వాత మీటింగ్లు పెట్టుకుని ఎవరికి తోచింది వారు మాట్లాడడం. కొంతమంది స్నేహితుల ఎడబాటుకు తట్టుకోలేక ఏడ్చేయడం, ఓదార్పులు జరుగుతుండేవి. అంతా మాట్లాడిన తర్వాత ఆఖరికి మా నలుగురి వంతు వచ్చింది. మా ఆర్గనైజర్ మమ్మల్ని మాట్లాడమన్నాడు. ఒక్కొక్కరిని మాట్లాడవలసిందిగా కోరాడు. హలో సుధాకర్, మేము నలుగురం కలిసి స్టేజ్ మీదకి వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడతాం అంటూ వాడు చెప్పే లోపే నలుగురు స్టేజ్ ఎక్కేసాం. అంతా స్టన్ అయిపోయి సైలెంట్ అయిపోయి మేము నలుగురం ఏం చెబుతామా అని వినటానికి రెడీగా ఉన్నారు. హాయ్, అందరికీ హాయ్ అంటూ ముందుగా మాట్లాడటం మొదలెట్టాడు అశోక్. మేము నలుగురం ఒకేసారి ఎందుకు మాట్లాడాలనుకున్నామో చెప్తా. అవును, మా నలుగురి పేర్లు అందరికీ తెలుసా? సారీ, తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు మాకు మీరు పెట్టిన నిక్ నేమ్లు మాత్రమే గుర్తుండి ఉంటాయి. మీ అందరికీను చాలా చాలా థ్యాంక్స్. ఈ విధంగానన్నా మమ్మల్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారుగా, అందుకు. జనరల్గా ఇలా కాలేజీల్లో ఎక్కువగా ఆడపిల్లలు మగవాళ్ళకి, మగపిల్లలు ఆడవాళ్ళకి ఇలా చక్కగా నిక్నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. మా నలుగురికి ఆ పేర్లు ఎవరెవరు పెట్టారో తెలుసు. అనాసిన్ నేనే అనుకుంటా, ఆదర్శ్ ఆస్ప్రో, అర్జున్ గారు ఆవేదన్, ఇంకా సాగర్ గౌడ్ పేరు శారిడన్. ఈ 4 తలనొప్పి, జలుబు, జ్వరాలు లాంటివి తగ్గించే ట్యాబ్లెట్. అప్పట్లో ఈ ట్యాబ్లెట్ అడ్వర్టైజ్మెంట్ పైన ఉండే మనుషుల్లాగా ఉంటామనో లేక మరెందుకు పెట్టారో కానివ్వండి, నమస్కారం మాకు ఆ పేర్లు పెట్టిన వారి సంస్కారానికి. ఎందుకంటారా, మేము బందర్ లడ్డూల్లాగా, కాకినాడ కాజల్లాగా, ఆత్రేయపురం పూతరేకుల్లాగా అలాంటి బతుకులు కావు మాకు. మామూలు కంటే తక్కువ మధ్యతరగతి కుటుంబాలు మావి. ఇక ఆస్ప్రోగాడు మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, మన ఈ 3 సంవత్సరాల యాత్రలో ఈ మా నలుగురు మాత్రలం మీ తలనొప్పి పోగొట్టి మీకు ఆనందం కలిగించాం అని అనుకుంటున్నాం. మా నలుగురిలో నాకు, అర్జున్ గాడికి, అదే ఆవేదన్ మీ భాషలో, ఆస్ప్రో, నాకు నాన్నలు లేరు. నాకు నా మేనమామ, వాడికి వాళ్ళ అన్న కాలేజీ ఫీజులు కట్టి చదివిస్తున్నారు. మరి అలాంటప్పుడు
ఎలా సంతోషంగా ఉండగలం? వెర్రితుర్రి వేషాలు ఏమయ్యగలం? వేస్తే మా చదువు చంకనాగిపోతుంది. మధ్యలో చదువు ఆపేయాల్సి వస్తుందనే భయం. జీవితాలు పరాన్న భుక్కులు అంటే తెలుసు కదా, ఇతరుల మీద ఆధారపడే జీవితాలు అన్నమాట. కానీ ఇక్కడ నుండే మా నలుగురికి ఓ మంచి సర్టిఫికేట్ కూడా వచ్చింది. అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని క్లెవరర్ బెంచ్మేట్స్గా అని మీరు పేరు పెట్టారుగా, అందుకే మీ అందరికీ మరోమారు చాలా థ్యాంక్స్. ఇదిగో ఆవేదన గాడు ఇంకా చాలే ఆపు అంటూ మహా గొడవ చేస్తున్నాడు. మైక్ వాడికి ఇస్తా. అరే తీసుకో అన్నాడు. అర్జున్కి ఇచ్చాడు. నేను వీళ్ళలాగా మీకు థ్యాంక్స్ చెప్పను. వీళ్ళకున్నంత ఓర్పు నాకు లేదు. మాకు ఆ నిక్ నేమ్స్ పెట్టిన వాళ్ళతో గొడవ పెట్టుకుందామని అంటే చాలా కంట్రోల్ చేశారు వీళ్ళ ముగ్గురును. ఎంత కంట్రోల్ చేశారో తెలుసా? ఈ రోజన్నా వాళ్ళని కసి తీరా తిడతారా అంటే చంపుతా అన్నారు. ఎవరి తప్పు వాళ్ళకి తెలుసుకుంటారు. చూడు, ఈరోజు మనకి తప్పకుండా ఖచ్చితంగా సారీ చెప్తారు అని చెప్పారు. వాళ్ళు అన్నట్లుగానే ఆ ముగ్గురు ఈ ఫంక్షన్కి ముందే మాకు సారీ చెప్పారు. మా పరిస్థితులు సరిగ్గా ఉంటే మేము కూడా కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేయలేమా? మన జీవితాల్లో గోల్డెన్ డేస్ ఏవి అంటే అవి తప్పకుండా కాలేజీ డేసే. ఏమై కరెక్ట్? మా నలుగురిలో కొద్దిగా ఆర్థికంగా మా మీద బెటర్ సాగర్ గాడే. మీకు విషయం చెప్పనా? మా ముగ్గురికి ఒక్కొక్కరికి 2 జతల బట్టలే ఉండేవి. సాగర్ గాడికి ఓ 4 జతలు ఉన్నాయనుకుంటా. మేము కాలేజీకి వచ్చి మన ప్లే గ్రౌండ్లో ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి ఎవరు ముందొస్తే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. అక్కడ మేము నలుగురం ఒకరి డ్రెస్సులు ఒకరు మార్చుకుని మళ్ళీ కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరి డ్రెస్సులు వాళ్ళు వేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు అదండి మా పరిస్థితి. చాలా రోజులు ఖాళీ టిఫిన్ బాక్సులు తెచ్చుకుని లంచ్ తింటున్నట్టుగా ఫోదులు కొట్టేవాళ్ళం. మరి మా మొహాలు ఆస్ప్రో, యానాసిన్, ఆవేదన్, శారిడన్ లాగా ఆ ఫోటోల్లో ఉండే వ్యక్తులాగా ఎందుకుండవు? ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా శారిడన్ గాడు వాడు మాట్లాడతాడు, తర్వాత మేము నలుగురం మాట్లాడతాం. శారిడన్ గారు రండి సార్, మాట్లాడండి. హాయ్, హలో, సారీ నేను కొద్దిసేపే మాట్లాడతా. మాకు వంకర్ల పేర్లు పెట్టినందుకు చాలా బాధపడ్డాం. ఓ రోజు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, మహా అయితే మాకు సారీ చెప్పిస్తారు. తర్వాత మనస్పర్ధలు, ఎందుకులే ఎవరి పాపన వాళ్ళు పోతారో అనుకున్నాం. అందుకే మేము నలుగురం ఓ గ్రూప్ లాగా అయ్యి ఈ 3 సంవత్సరాల్లో ఏ ఎగ్జామ్స్లోనైనా మీకెవరికి క్లాస్ 1st, 2nd, 3rd, 4th ర్యాంక్స్ రాకుండా అడ్డుపడ్డాం. మమ్మల్ని దాటి ఎప్పుడైనా మీకు ఆ ర్యాంక్స్ వచ్చాయా? సో మా అభివృద్ధికి పాటుపడిన మీ అందరికీ ఆ క్రెడిట్ అంతా. అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇది మీరు ముద్దుగా పెట్టుకున్న మా ట్యాబ్లెట్స్ల అనుభవం. ఇవాళతో మన విద్యార్థి జీవితానికి లాస్ట్ డే. మీ ఫ్యూచర్ అంతా బాగుండాలి. ఇప్పుడు 1st, 2nd ర్యాంక్స్ అందరూ సాధించడానికి ప్రయత్నిద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్ అని ఆ నలుగురు చెబుతుంటే మిగతా వారంతా సారీ అంటుంటే ఆ నలుగురి కళ్ళల్లో నీరు తిరిగి ఇవాళకి 25 సంవత్సరాలు అయ్యింది. అలా ఓ రోజున అబ్బబ్బబ్బా
ఎన్నాళ్ళకి కలిసానరా మనం. విజయవాడ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక అంటే ఎలా ఉంటుందో అని వచ్చా. కనీసం ఒక్కరైనా మనతో చదువుకున్న ఫ్రెండ్ కలవకపోతాడా అన్న ఆశతో. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఎన్నాళ్ళకి కలిసానరా. థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాలరా ఇలాంటి ప్రోగ్రామ్ని ఐడియా వచ్చిన వాళ్ళకి. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళి, పిల్లలు, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం, ఫోన్ నెంబర్స్ తీసుకోవడం, 2 రోజుల్లో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని మళ్ళీ కలుసుకున్నారు నలుగురును. సో మన అర్జున్ గాడు ఇంకా పెళ్ళి చేసుకోను అన్నాడు. అలాగే ఉన్నాడు. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని అనుకుంటూ ఉండేవాడిని. డిగ్రీ అయిన తర్వాత ఎవరి దారులు వాళ్ళు అయిపోయాయి. ఇప్పట్లో లాగా సెల్ ఫోన్లు గట్రా ఆ కాలంలో లేవు కదా. ఉన్నా మనకి అందుబాటులో పొర్రపాటు కూడా ఉండేవి కాదు. ఏ రోజున్నా తలనొప్పి వస్తే మనకి నిక్నేమ్లు గుర్తొచ్చి మిమ్మల్ని తలుచుకుంటే తలనొప్పి ఎగిరిపోయేదిరా అంటున్న ఆదర్శ్ గొంతు జీరబోతుంటే ఊరుకోరా యాస్ప్రో అంటుంటే అంతా నవ్వేశారు. ఈ విజయవాడ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక సందర్భంగా మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసాం. మనం చదువుకునే రోజులు ఎవడైనా వాస్తవం కంటే విరుద్ధంగా ప్రవర్తిస్తే తట్టుకోలేకపోయేవాళ్ళం. చాచిపెట్టి తనాలంత కోపం వచ్చేది మనకి. అయినా అప్పట్లో అలా చేయలేకపోయాం. కానీ అదే మనస్తత్వం ఇప్పటికీ నాకుంది. మీకు ఎలా ఉందో ఏమో కానీ. అందుకే మా మేనేజర్ చేసిన అక్రమాలను చూడలేక వాడి మీద కంప్లైంట్ ఇస్తే వాడు రాజకీయ నాయకుల అండతో నా ఉద్యోగం పీకించాడు. ఇది నా ప్రస్తుత పరిస్థితి అని అంటున్న సాగర్తో, ఒరేయ్ నాది సేమ్ నీలాంటి పరిస్థితే. మా బాస్ గాడు లంచగొండి, వాడికి నేను సహకరించలేదని నేనే లంచం తిన్నట్టు దొంగ సాక్ష్యాలు చూపి సస్పెండ్ చేయించాడు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది అంటూ తన కూడా వెళ్ళబోసుకున్నాడు అశోక్. ఇలాంటిది ఏం లేదు కానీ నా మెకానికల్ ఇంజనీరింగ్ టాలెంట్తో కొత్త ప్రయోగాలు చేయడం, ఆ ప్రయోగాలతో గెలుపోటములు పొందడం, డబ్బులు వేస్ట్ చేయడం, పిల్లల చేత తీవాట్లు తినడం నా ప్రస్తుత వ్యాపకం. 6 సంవత్సరాల క్రితం పెద్ద యాక్సిడెంట్ జరిగి 2 సంవత్సరాలు బెడ్కే పరిమితం అయ్యా. ఇక ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి అని నన్ను సాగనంపారు నీ పనిచేసిన కంపెనీ వాళ్ళు అని చెప్పాడు ఆదర్శ్. అది సరేరా అర్జున్, నీ సంగతి ఏమిటి? అప్పట్లో చెప్పినట్లుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యావు. చేసుకోకపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడైనా చెప్తావా? ఏం లేదురా, ఆ రోజు జరిగిన సంఘటన తెలుసుకుంటే ఇప్పటికీ బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. మా నాన్నని సైకిల్ కొనమన్నా. కాలేజీకి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఎప్పుడు చూసిన 2 జతల బట్టలు, రాను పోను 10 కిలోమీటర్లు నడిచి కాలేజీకి వెళ్ళాలి అని అడిగా. కొనలేను అన్నాడు నాన్న. అంతకాటికి పిల్లల్ని కంటం ఎందుకు అన్న. 2 రోజులు తిండి తినలేదు. ఆ తర్వాత ఓ రోజు నాన్న అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. నేను అన్న మాటలు నాన్న చాలా బాధ పెట్టాయి. కానీ వారం రోజుల తర్వాత నాన్న పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటూ నాన్న కాళ్ళు పట్టుకున్న నాకు చల్లగా తగిలాయి నాన్న కాళ్ళు. అమ్మ అంటూ ఓ కేకేశా. అమ్మ వచ్చి నాన్నను చూసి ఏమండి అంటూ ఏడ్చేసింది. అంతే, అప్పుడే అనుకున్నా, పెళ్ళి పిల్లలు ఏమీ వద్దు అనుకున్నా. అదేరా నా బ్రహ్మచారి కథ అన్నాడు. చండాలంగా తయారైంది ఈ దేశం. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి చూపేది ప్రేమ, లోపలంతా ద్వేషం. పైకంతా మనిషి తత్వం, లోపలంతా రాక్షసత్వం. పైకి చూపేదంతా నిజాయితీ, లోపలంతా నటన. ఇదేరా నేటి మనిషి ఇజం. అసహ్యం వేస్తుంది. అవునరా, కరెక్ట్గా చెప్పావురా అర్జున్ అన్నారు మిగతా ముగ్గురును. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇది 50వ చావు.
చనిపోయిన వారంతా ఒక విధంగా అరాచకాలు, దోపిడీలు, మానభంగాలు, దొంగతనాలు, తొత్తు రాజకీయాలు, లంచగొండుగా పేరుపడ్డవారే. ఎవరు ఎవరిని చంపుతున్నారో, ఎలా చంపుతున్నారో, చంపబోతున్నారో తెలియని వైనం. పోలీసు వారికి అంతుపట్టని వైనం. చనిపోయిన వారి దరిదాపులో ఎక్కడో ఒకచోట 6వ వేదంలో లంచగొండి పర్వంలో 1వ పుట అని ఒకచోట, మానభంగ పర్వంలో 5వ పుట అని దోపిడీ పర్వంలో 15వ పుట అని పత్రాల్లో గోడల మీద ఎక్కడో ఒక పోస్టర్, చనిపోయిన వాడి పేరు, వాడి చేసిన నేరం, ఇలా పోస్టర్లతో దర్శనం. సీసీ కెమెరా లేని ప్రదేశాల్లోని ఈ కరపత్రాలు చేతిరాతతో రాసినవే దొరకడం, అంతు చిక్కకపోవడం, మళ్ళీ రేపు ఎవడో ఎక్కడో ఎవరో ఏ పర్వమో ఏ పుటో తెలియక అలాంటి వారంతా బిక్కుమంటూ బతుకు ఈడుస్తుండటం. నేరస్తులకై పోలీసులు జల్లెడపట్లు. ఏమీ దొరకక వైఫల్యం. గుంటూరులో హత్య, చావో జరిగితే హైదరాబాద్ నుండో అనకాపల్లి నుండో సంబంధించిన పోలీస్ స్టేషన్లకి ఉత్తరాలు రావడం. 6వ వేదం పేరిట అన్ని పేపర్లు, అన్ని ఛానళ్లలో 6వ వేదం, ఆరని వేదం. చిన్న క్లూ దొరక్కపోదా అని పోలీసుల వారి వేట. నేరస్తుల సరదా 6వ వేదం ఆట. ఓ రోజు విజయవాడ నుండి విజయనగరం పోలీస్ స్టేషన్కి ఉత్తరం. 6వ వేదంలో నేటి పర్వం భూ కబ్జా పర్వం. ఆ పర్వం ప్రతినిధులు ఇద్దరికి కైవల్య ప్రాప్తి. ఎవరికో 2 రోజుల క్రితమే మా రిక్కి అయింది. 2 గంటల్లో మీ విజయనగరం జనాభా నుండి 2 పర్వ ప్రతినిధులకి నూకలు చెల్లిపోతాయి అన్న. 2 గంటల్లోనే 2 చనిపోయినట్లు వార్త. పిల్లలు తిరిగే చోట ఓ బొమ్మని జారబెడవడం, ఆ పిల్లాడో పిల్లో ఆ బొమ్మని చూడటం, హాయ్ బాగుందే అని ఆడుకోవడం, ఎర్రటితో పచ్చడితో బటన్ నొక్కడం. కిలోమీటర్ పరిధిలో రిక్కి జరిగిన ప్రదేశంలో 6వ వేదం పర్వాలలో ఓ పుట పెరగడం, పోలీసుల హడావిడి, హంగామా. అంతే. మరో ఊర్లో మరో చోట 6వ వేదంలో కొత్త పర్వం, కొత్త పుట. నేరాలు చేసిన వారు, దొంగతనాలు, లంతో మొదలయ్యే తనాలు చేసేవారు పట్టుపడక తప్పదు. తప్పుడు పనులు చేసేవారు చావక తప్పదు. ఇంకా ఇదో జీవిత చక్రం. వేదాల సంఖ్య పెరగడాన్ని ఆపే శక్తి ఆ దేవుడి చేతుల్లో కూడా ఉందో లేదో. ఈ 6వ వేదం ఈ రాష్ట్రానికే కాదు, పక్క రాష్ట్రాలకి పాకుతోంది. ఖబర్దార్. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.